వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇటీవలి గడిపే నాగయ్య ఒక అడ్వకేటు నా దగ్గరికి కొన్ని అనేక సందర్భాల్లో వచ్చి తమ్మయ్య ఇదేంది అదేంది ఇది రాసి అది రాసి అయ్యే నాకు పిహెచ్డి అడ్మిషన్ ఇప్పి లేకపోతే నాకు అది ఇది అని చెప్పి 100 సార్లు తిరిగిపోయింటాడు మనిషి. అట్లాంటి మనిషి నా మీద వీడియో పెట్టాడు. నేను దానికి ఫోన్లో చాలా సందర్భాల్లో ఆయనకు ఒక 10 సార్లు దాదాపు ఫోన్ చేసిన, కానీ ఆయన రిప్లై ఇవ్వట్లేదు. అందుకే వీడియో చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఫోన్ ద్వారా ఆయన రిప్లై ఇస్తే పర్వాలేదు, కానీ ఫోన్ ద్వారా రిప్లై ఇస్తలేడు కాబట్టి ఆయనకి ఈ వీడియో చేయాల్సి చేస్తుంది. నేను ఇప్పటిదాకా మందకృష్ణను వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా నేను విమర్శించాను. ఏదైనా ఇష్యూ పరంగా సైద్ధాంతిక పునాదిగా మాత్రమే విమర్శించాను. నేను ప్రతిదానికి రెడీగా ఉన్నాను. ఆయన ఈ గడిపే నాగయ్య ఎక్కడ ఏ మేధావుల సంఘంలో నాతో చర్చ పెట్టమను, ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నిటి మీద బహిరంగ చర్చకు నేను సిద్ధం. నువ్వు చర్చకు సిద్ధమా? గడిపే నాగయ్య ఊరికే పనికిరాని వీడియోలు పెట్టినంత మాత్రాన వినోద్ కుమార్ పరమీద పోతా అనుకొని భ్రమలో పడకు. నిప్పు లాంటి వాడు, ఎవ్వరికి అమ్ముడు పోనివాడు, 3 లక్షల ఉద్యోగాన్ని 7 ఏళ్ళు ఉండగానే సామాజిక తెలంగాణ కోసము పీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసినాం. ఇంతవరకు ఎవరి నైజం కూడా సెల్యూట్ చేసినది కాదు. ఏ అగ్ర కులపొంది దగ్గర మీ నాయకుడు వానికి అమ్ముడు పోతా ఈ సబ్జెక్టు దానికోసం దీనికోసం అమ్ముడు పోయిన రకం కాదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్న ఉస్మానియా యూనివర్సిటీలో నాలాగా మాదిగలకు విద్యార్థులకు కానీ మాదిగ ఎంప్లాయీస్కి కానీ మాదిగ సమాజానికి కానీ ఇంతవరకు మేలు చేసినోడు ఎవడో దమ్మున్నోడు రమ్మనండి చర్చకు. నేను రెడీ, ఐఎమ్ రెడీ. గడిపే నాయకయ్య నీకు దమ్ము ఉంటే ఎక్కడికి చర్చ పెడతావో రా, ఎక్కడ పెట్టిస్తావో రా, నువ్వు ఏ మాదిగ మేధావులతో పెట్టిస్తావో రా, లేదా మీ నాయకులతో పెట్టిస్తావో రా. ఐఎమ్ రెడీ ఫర్ దట్. చర్చకు రెడీ, ప్రతి అంశం మీద చర్చకు రెడీ. నేను సిద్ధం. పగల కొడతావా రా, నా ఆఫీస్ ఇక్కడే రా బాబు. దారుణాకాలం నువ్వు ఎన్నోసార్లు వచ్చిపోయినావు కదా, నువ్వు రా, నీ సంగతి కింద నేను చూస్తా. పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మాని, నువ్వు ఒక ఉద్యోగిగా పనిచేసినావు, రిటైర్మెంట్ దాకా అలానే పనిచేసినావు. ఎవరు నీ త్యాగం ఏమీ లేదు. ఇప్పుడు వచ్చి అడ్వకేట్గా ఉంటూ అక్కడ ఇక్కడ చెంచాకి చేసి బతుకుతున్నావు. ఆ బతుకు నేను బతుకుతలేను. అట్లాంటి బతుకు కదా నిజమైన అంబేద్కర్ వారసుని నేను. అర్థమైందా? ఎవరికి చెంచాగిరి చేయకుండా బతుకుతున్నా నేను. నా ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి త్యాగాల పునాదుల మీద ఒక ఇష్యూ, ఒక 30 ఏళ్ళ 3 రోజుల సమస్య పరిష్కారం మీద 30 ఏళ్ళ వరకు సుదీర్ఘకాలంగా ఇవాళ ఎందుకు ఆగిపోయింది, దానికి బాధ్యులు ఎవరు తెలుసా నీకు? ఏ అంశం మీద నీతో మాట్లాడాలరా? దమ్ముంటారా? కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడదామా? ఏ చట్టం మీద మాట్లాడదామరా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద మాట్లాడదామరా? నీకు దమ్ము ఉంటే రారా భయ్, నువ్వురా. నువ్వు కదా ఇంకా నీ మేధావులు మాదిగ మేధావులు ఎవరైనా పడకరా ఇప్పుడు నా దగ్గర దమ్ముంటారా? ఏ ఛానల్ కన్నా రమ్మనండి. ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నింటికి బాధ్యులు ఎవరు మాట్లాడదాం. ఏమనుకుంటా నువ్వు తమాషా తిరుగుతున్నావు నువ్వు? నేను ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తలేదు? నువ్వు నిజమైన మగోని మీద ఎందుకు ఎత్తట్లేదు? రాలబాయి దమ్ముంటే ఎక్కడికి వస్తుంది చర్చకు రా. నువ్వే కాదు, నీ మాదిగ మేధావులు అంటూ రమ్మను, నీ మాదిగ నాయకులు అంటూ రమ్మను. ఈ తెలుగు రాష్ట్రాలలో అందరికీ, ఇక్కడ ఈ 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో నాయకులు రమ్మను. నేను చర్చకు సిద్ధం. అంతేగాని నీలాంటి పిరికి పందల్లాగా పిరికి పందాల ఎవరలాగా చేయను. నేను ధైర్యంగా ఇంతవరకు నాకు ఎవరు ఫోన్ చేసినా నేను మాట్లాడతాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఛానల్స్ మీద మాట్లాడుతున్నా, నేను అన్నిట్లలో చర్చ పెడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నా. ఎందుకు? ఒక నిబద్ధత గలవాడిని కాబట్టి, మాదిగ సమాజం పట్ల ప్రేమ ఉన్నవాడు, నిజాయితీగా మోసం చేస్తలేదు కాబట్టి, మాదిగ సమాజానికి మోసం చేయట్లేదు కాబట్టి. ఇట్లాంటి లుచ్చాగన్లు మాట్లాడితే కుక్కలు మురిగినాయి అనుకుంటా. కానీ నేను ఎందుకు ఈ వీడియో ద్వారా రిప్లై చేయాల్సి వస్తుందంటే, ఇంకొకసారి నీకు సైద్ధాంతిక చర్చ పెడతారా? దమ్ముంటారా? చెప్పులు దండారా నీకు రా, వెదవన్నారా వెదవ రా, దమ్ముంటే చెప్పుల దండ ఎవరికి ఎత్తారో
చర్చకు రారా, ఎవరైనా పట్టుకరారా, చెత్త నా కొడగా, పనికిరాని చెత్త, దద్దమ్మవు నువ్వు. ఏం మాట్లాడతావు? ఏదైనా మాట్లాడితే ఒక రీజనబుల్గా మాట్లాడు. చెప్పలేదాండి ఎత్తావా? గుద్ద మిగలంతా భద్రాచలం పోతావురా నువ్వు. అవులో పాడుతావు. ఏం మాట్లాడరా? ఏం రా డైలాగ్లో నీ చెత్త నాయాలు, చెత్తవు నువ్వురా. చెప్పుల దండాలు వేయాల్సింది నీకు, నాకు కాదు. నేనేం లుచ్చాగిరి చేయట్లేదు, దందాగిరి చేయట్లేదు, జాతిని అమ్ముకోవట్లేదు, లేదా జాతిని తాకట్టు పెట్టలేదు. జాతిని తాకట్టు పెట్టడానికి నీ చెప్పుల దండ, జాతిని మోసం చేయడానికి నీ చెప్పుల దండ. చట్టం తెలియదు వెధవలకు, చట్టం తెలియని వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారు. దమ్ముంటారా? వెధవన్నారా వెధవ, నువ్వు ఫోన్ రిప్లై ఇయ్యవు, ఏమి ఇయ్యవు. మీడియాలో పెట్టలేక మాత్రం ఒక యూట్యూబ్ ఛానల్ పేరు కాదు, అంబేద్కర్ పేరు పెట్టుకుని ఆ ఛానల్ అడక్క తిన్నట్టుగా నేను అడక తింటాను. ఏముందా కదా చెత్తనాయాలు. తమ్ముంటే నీ అంబేద్కర్ ఛానల్లో కూర్చుంటారా? నువ్వు నేను కూర్చుందాం, అదే యూట్యూబ్ ఛానల్ కూర్చుందాం రా. నా పక్కనే ఉండదు కదా మొగ ఉన్నాడు. శివకు నేను లాస్ట్ సీట్ ఇప్పించిన, నేను రమ్మన్. కాపీ కొడితే పట్టుబడి నాకు ఫోన్ చేసిండు, ఎగ్జామ్ రాస్తూ కాపీ కొడితే. అట్లాంటి ఛానల్, అట్లాంటి వ్యవహారాలు నువ్వు అలా ఇయ్యంగానే మొత్తం సమాజం అంతా వినోద్ కుమార్కి వ్యతిరేకంగా చెత్త చేస్తాను అనుకుంటున్నావు. వెదవ, పనికిరాని వెదవ, దద్దమ్మ. ఇట్లాంటి పనికిమాల విషయాలు మానుకో, లేకపోతే పరువు నష్టం ₹1 కోటి మీద దావా వేయాల్సి వస్తుంది. అర్థమైందా? ₹1 కోటి దావా వేస్తారు మీద లీగల్గా. ఏమనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు వేసినావంటే నా దగ్గర నడవదు. జై భీమ్, జై పోలే, జై పెరియార్. లుచ్చల కుక్కలు మొరుగుతాయి, లుచ్చగలు మొరుగుతారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మాదిగ జాతి ప్రజలారా, దళిత ప్రజలారా, అంబేద్కరిస్టులారా, పూలే అంబేద్కరిస్టులారా, పెరియారిస్టులారా, నేను ధైర్యంగా ఎక్కడికన్నా అక్కడికి చర్చకు సిద్ధం. నువ్వు సిద్ధమా? చెత్త నాయలుగా నువ్వు సిద్ధమా? చర్చ పెడదాం దాని మీద. ఇదే అంశం మీద, ఇదే జడ్జిమెంట్ల మీద, ఇదే రాజ్యాంగం మీద అంశాల మీద చర్చకు రావాలి నాతో. దమ్ముంటే వేదవన్నారా వేద ఏం మాట్లాడుతుంది. జై భీమ్.